అమీర్పేట్లోని రూబీ స్పా సెంటర్ పై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 9 మంది యువతులు, 4 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే స్పా సెంటర్ నిర్వాహకుడు వెంకట్ను అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమీర్పేట్లోని రూబీ స్పా సెంటర్ పై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 9 మంది యువతులు, 4 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే స్పా సెంటర్ నిర్వాహకుడు వెంకట్ను అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, స్పా సెంటర్ పై పోలీసులు దాడులు అయితే జరిగాయి. అలాగే ఎంతమంది అక్కడ వాళ్ళకి యువకులు వాళ్ళకి దొరికారు, వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారో, అసలు ఏం జరుగుతోంది? థ్యాంక్ యూ దుర్గా. అమీర్పేట్ లోని రూబీ స్పా సెంటర్ పై పోలీసులు నిన్న అర్ధరాత్రి దాడులు అయితే నిర్వహించారు. ముఖ్యంగా అమీర్పేట్ లోని సత్యం థియేటర్ పక్కన ఏదైతే బాటా షోరూమ్ పై అయితే ఈ రూబీ స్పా అయితే ఉంటుంది. ఇందులోని ఏదైతే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా పోలీసులకి పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలోనే నిన్న ఎస్ఆర్ నగర్ పోలీసులు ఏదైతే ఈ రూబీ స్పా సెంటర్ పై నిన్న అర్ధరాత్రి దాడులు అయితే నిర్వహించారు. ఈ దాడిలోని 9 మంది యువతులు, అలాగే 4 యువకులతో సహా నిర్వాహకుడు వెంకట్ ను కూడా పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ఈ స్పా సెంటర్ పై ప్రస్తుతం కేసు కూడా నమోదైంది. దీనిపై పోలీసులు ప్రస్తుతం పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇటీవల కాలంలోనే స్పా సెంటర్ పై ఏదైతే పోలీసులు వరుసగా దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ స్పా సెంటర్ ముసుగులోనే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి దానిపై పక్కా నిఘా ఉంచి అక్కడ జరిగేదంతా కూడా పోలీసులు పక్కా సమాచారం తీసుకున్న తర్వాత ఈ స్పా సెంటర్ పై దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళు కూడా ఈ స్పా సెంటర్ పై పూర్తిగా నిఘా అయితే పెట్టారు. ఈ నేపథ్యంలోనే అమీర్పేట్ లోనే ఉన్న ఈ రూబీ స్పా సెంటర్ పై కూడా ఈ నిఘా పెట్టడంతో కూడా అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయంటే పక్కా సమాచారం అయితే పోలీసులకి అయితే అందింది. ఈ నేపథ్యంలోనే ఎస్ఆర్ నగర్ పోలీసులు అక్కడ చేరుకొని నిన్న రాత్రి అక్కడ దాడులు నిర్వహించిన సమయంలోని 9 మంది యువతులు, అలాగే 4 యువకుల్ని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అలాగే వీళ్ళతో పాటు ఈ నిర్వాహకుడు వెంకట్ ను కూడా పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం స్పా సెంటర్ పై కేసు అయితే నమోదైంది. దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ కుమార్.